తలకు టవల్ చుట్టుకుని పూజ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మనకు సినిమాలు, సీరియళ్ళు ఇలా ఎక్కడ చూసినా కూడా తలకు టవల్ చుట్టుకుని పూజ చేయడమే చూపిస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా అది కరెక్టే అని అనుకుంటాం. నిజానికి ఇది చాలా తప్పు. తలస్నానం చేసిన తర్వాత ఆడవాళ్ళ తల పొడుగ్గా ఉంటుంది కాబట్టి అది ఆరడానికి టవల్ చుడుతూ ఉంటాము. కానీ అలా చుట్టుకుని ఉన్నప్పుడు పూజ అనేది చేయకూడదు. అలా అని తలస్నానం చేసిన వెంటనే నీళ్లు కారుతున్న తలతో కూడా పూజ చేయకూడదు. మరి ఎలా చేయాలి? ముందుగా టవల్ చుట్టుకుని అది కొద్దిగా వాటర్ పీల్చుకుంటుంది కదా, తర్వాత టవల్ విప్పి నీళ్లు కారడం ఆగే వరకు తలను ఆరనివ్వాలి. ఆ తర్వాత కూడా పూర్తిగా ఆరలేదు కదా అని చాలామంది పైన ఒక క్లిప్ పెట్టి మిగిలిన జుట్టు అంతా వదిలేస్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదండి. మనం జుట్టుని వదిలిగా జడలా అయినా అల్లుకోవాలి, లేదా కనీసం ఇలా చివర్లైనా సరే ముడి వేసుకోవాలి. ఇంకా జుట్టు తడిగా ఉంది అనుకుంటే కనుక మన పూజ పూర్తయిన తర్వాత తిరిగి జడ విప్పుకొని ఆరబెట్టి అప్పుడు వేసుకోవచ్చు. ఇంట్లో చేసే పూజకే కాకుండా ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా ఈ నియమాల్ని పాటించాలి. ఆలయాల్లో అయితే 50% మంది ఇలా క్లిప్లు పెట్టుకుని వచ్చేవాళ్లే కనపడతారు. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉంటారు. పెద్దవాళ్లే చేసినప్పుడు ఇంక చిన్నపిల్లలు ఎలా నేర్చుకుంటారు చెప్పండి? ఇలా చేయడం వల్ల నష్టం ఏంటో కూడా ఇప్పుడు చెప్తాను. మన జుట్టు వెంట కారే నీళ్లు నేలపైన పడడం, అవి ఎవరైనా తొక్కడం కూడా చాలా దోషం. అలాగే మనం అలా క్లిప్ పెట్టినప్పుడు జుట్టు రాలుతూ ఉంటుంది కదా, ఆ రాలిన జుట్టు గుడిలో పడినప్పుడు అది ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తుంది కదా, నైవేద్యాలపైకి, దీపాలపైకి అలా వెళ్తుంది. అప్పుడు కూడా మనకే దోషం వస్తుంది కదా. ఇక మూడోది ఏంటంటే, మనం దీపాలు వెలిగించేటప్పుడు ముందుకు వంగుతాం కదా, మనం ముడి కానీ జడ కానీ వేసుకోకపోతే వదులుగా ఉన్న జుట్టు వచ్చి దీపాలపై పడే అవకాశం ఉంది. ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం కూడా. అందుకే గుడికి వెళ్ళేటప్పుడు తప్పకుండా వదులుగా అయినా సరే జడ అల్లుకుని మాత్రమే వెళ్ళండి.